అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిన్న రాత్రి ఒరిగిన భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ హైడ్రాలిక్ మిషన్తో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. రైట్, ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉషా. రవి, మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కన ఉరికినటువంటి 4 అంతస్తుల భవనాన్ని కూల్చివేతలకు అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 1639 లో ఉన్నటువంటి 70 గజాల స్థలంలో ఏదైతే వసతుల లక్ష్మణ్ కనీస ప్రమాణాలు పాటించకుండా ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, అలాగే తూనికల కొలతల అధికారులని అప్రోచ్ అయ్యి ఈ ప్రమాణాలు ఏవి కూడా పాటించకుండా ఇంటి నిర్మాణం ఫ్లోర్ కు 2 ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ల చొప్పున అదనపు పద్ధతుల నిర్మాణం ఈ భవనం మొత్తం కూడా 50 మంది నివాసం ఉంటున్నట్టుగా అయితే పోలీసులు ఏదైతే అధికారులు గుర్తించారు. నిన్న సాయంత్రం భవనం కూడా కూలుతున్నట్లు పెద్ద శబ్దం కూడా వచ్చినట్టు స్థానికులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా గమనించారు. భారీ శబ్దం రావడంతో భయపడి 3వ అంతస్తులో నివాసం ఉంటున్నటువంటి సాదిక్ హుసేన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. భవనం పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో సెల్లార్ కోసం గుంతలు తవ్వడంతో ఒరిగిపోయింది. ఈ భవనం మొత్తం కూడా ఒక సైడ్ కి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా భవనం మొత్తం కూడా ఒక సైడ్ కి వాలిపోయినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా వీళ్ళు పాటించలేదు అని జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే గుర్తించారు. పక్కకు ఒరిగినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో కూల్చివేసేందుకైతే ఏర్పాట్లు మొత్తం కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ఏదైతే సిద్దిక్ నగర్ లో ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది మొత్తం కూడా బుల్డోజర్ల సహాయంతో సంఘటనా స్థలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల హాస్టల్స్ కావచ్చు, అలాగే సమీపంలో ఉన్నటువంటి బిల్డింగ్ కి సమీపంలో ఉన్నటువంటి పలు నిర్మాణాలు ఉన్నటువంటి భవనాలు కావచ్చు, వాటిలో ఉన్నటువంటి సిలిండర్లు ప్రతి ఒక్క దాన్ని అంబులెన్స్ పోలీసు ప్రొటెక్షన్ మధ్య ప్రతి ఒక్క పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో గ్యాస్ రిలేటెడ్ కావచ్చు, అలాగే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి అనంతరం ఇది మొత్తం కూడా హైడ్రాలిక్ మిషన్స్ ద్వారా భవనం మొత్తాన్ని కూడా కూల్చివేతనికైతే హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు మొత్తం కూడా సిబ్బంది అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సంఘటనా స్థలంలో ఇప్పటికే ఫైర్ సిబ్బంది, అంబులెన్స్, అలాగే పోలీసులు మొత్తం కూడా చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్ మొత్తాన్ని కూడా వెకేట్ చేయించారు. హాస్టల్స్ లో ఉన్నటువంటి సిలిండర్ ని కూడా ఇప్పటికే సిలిండర్ ని కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి సిలిండర్ ని కూడా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా కేవలం డెమాలిషన్ కి సంబంధించి కసరత్తులు అయితే అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ టీమ్స్, అంబులెన్స్ సర్వీసెస్, అలాగే పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం కూడా పకడ్బందీగా ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేయడానికి అయితే సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తోంది. రవి, ఉషా, అంటే ఇంటి యజమాని అదుపులోకి తీసుకున్నారా? మరో పక్క 50 గజాల్లో ఇంత భారీ భవనాన్ని నిర్మించడానికి ఎవరో అనుమతులు ఇచ్చారు? ముఖ్యంగా ఆ మున్సిపల్ అధికారులు అనుమతి ఇచ్చారా, లేకపోతే ఏంటి? ఇటీవల మనం చూసుకున్నట్టయితే హైడ్రాని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా అక్రమ కట్టడాలకి సంబంధించి కావచ్చు, అలాగే బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపుతోంది. అలాగే ఈ హైడ్రా కమిషన్ కి వచ్చినటువంటి ఫిర్యాదుల్లో భాగంగా ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ సిద్దిక్ నగర్ లో ఉన్నటువంటి బిల్డింగ్ చాలా అక్రమంగా నిర్మితమైనటువంటి బిల్డింగ్. కిక్కిరిసిన ప్రాంతంలో ఇందులోనికి ఏదైతే ఈ సిద్దిక్ నగర్ లో ఉన్నటువంటి ఈ భవనం సమీపంలో కూడా చుట్టుపక్కల భవనాలకు కూడా ప్రమాదం వాటిల్లేలాగా ఈ భవన యజమాని ఎవరైతే ఉన్నారో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భవన యజమాని కూడా పరారీలో ఉన్నాడు. ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఈ బిల్డర్ కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 200 ఏదైతే సెల్లార్ కి సంబంధించి త్రవ్వినటువంటి ఈ త్రవ్వకాలు ఏదైతే ఉందో అది మొత్తము కూడా త్రవ్వకాలకు సంబంధించినటువంటి బిల్డర్ కూడా పరారీలో ఉండడంతో ఈ మొత్తం ఈ బిల్డింగ్ ని కూల్చివేయడానికి అయితే పోలీసులు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ టీమ్స్, పోలీస్ ప్రొటెక్షన్ ఈ మొత్తం కూడా సమిష్టిగా బిల్డింగ్ ని డెమాలిష్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి కాసేపట్లో హైడ్రాలిక్ మిషన్స్ ద్వారా బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేయడానికి అయితే జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు హైడ్రా మొత్తం కూడా ఈ ఏర్పాట్లను అయితే ముమ్మరంగా అక్కడ ఏర్పాట్లను అయితే చేపట్టినట్టుగా తెలుస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.